రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఉదయం సాయంత్రం టెంపరేచర్లు పడిపోవడంతో ఇండ్లలోంచి బయటకు రావాలంటే జంకుతున్నారు జనం. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో రానున్న 3-4 రోజుల్లో చలి మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మళ్లీ పెరిగింది. చలి ఎక్కువగా ఉండడంతో ఉదయం సాయంత్రం పూట ఇండ్లలోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు జనం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, ఉత్తర తెలంగాణ జిల్లాను మంచు దుప్పటి కప్పేస్తోంది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న 3-4 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి నారు ఎదగకపోవడం, ఎర్రబడడం, చనిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చలి నుంచి నారును కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. గతంలో వర్షాలతో, ఇప్పుడు చలితో వరి నారు మొలకలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికేస్తోంది. టెంపరేచర్లు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. కుమ్రంభీం జిల్లా గిన్నెదెరలో 7.3 డిగ్రీలు నమోదైంది. సిర్పూర్ యూలో 7.9 డిగ్రీలు, బేలలో 8.8 డిగ్రీలు, అర్లీటిలో 8.8 డిగ్రీలు, ఇక తిరియానిలో 8.6 డిగ్రీలు, పొచ్చెరలో 9.3 డిగ్రీలు, వాంకిడిలో 9.7 డిగ్రీలు, ధనోరాలో 9.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ లోని చలి ప్రతాపం ఎక్కువగా ఉంది. తెల్లవారుజామున రోడ్లపై పొగమంచు దట్టంగా అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈశాన్య గాలుల దిశలో మార్పుల వల్ల ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ రాత్రి సమయాల్లో చలిగాలుల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. 2 రోజుల నుంచి చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఒకవేళ బయటకు వచ్చినా తగి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఐఎండీ ఆరోగ్య శాఖ అధికారులు.